ఫ్రెండ్స్, ఇదైతే మరి యూపీఎస్సీ అనమాట, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈరోజు ఇష్యూ చేశారు. 18 సెప్టెంబర్ 2025 అనమాట. దానికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఈరోజు స్టార్ట్ అయింది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసరికి 9th ఫిబ్రవరి 2025 అయితే కండక్ట్ చేస్తారు. ఒకే రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా మనకి సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 8th అనమాట, అక్టోబర్ 2024 6 PM అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఒక లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడైతే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అప్లికేషన్ ఫీజు, అలాగే వేకెన్సీ డీటెయిల్స్, అలాగే ఏజ్ లిమిట్ అనమాట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి, అలాగే సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి, ఎగ్జామినేషన్ సెంటర్స్, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అలాగే కింద మనకి సిలబస్ కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. దాంతోపాటు అప్లికేషన్ లింక్ అనమాట, నోటిఫికేషన్ PDF కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఒకసారి మీరు అప్లై చేసే ముందు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ అఫీషియల్ లింక్ అనమాట. UPSC online.nic.in అయితే రావాలి. మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈమెయిల్ ID విత్ OTP, అలాగే మొబైల్ నెంబర్ విత్ OTP అనమాట. ఇది కొంచెం ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి సమ్ టైమ్స్. సో మీరు OTR IDతో మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా OTR ID ఎంటర్ చేసుకొని తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ ఉంటుంది మీ దగ్గర. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసేస్తే డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా గతంలో కనుక మీరు రిజిస్టర్ అవ్వకపోతే మాత్రం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఒక బటన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. ఇది ఒకసారి మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎన్ని వేకెన్సీస్కి అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే పెట్టచ్చు. ఫస్ట్ అయితే మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. OTR అయితే మనకి OTR న్యూ రిజిస్ట్రేషన్ ఫాము. ఒకసారి మనం రిజిస్టర్ అయిపోతే మనం లాగిన్ అయ్యి ఎటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్కైనా మనం UPSCకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడైతే ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క నేమ్ని అయితే ఇక్కడ వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి, కంప్లీట్ నేము. ఇంకా ఇక్కడ మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జెండర్ అయితే కన్ఫామ్ అయితే చేయాలి. పైన ఇచ్చింది సెకండ్ టైం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ క్యాలెండర్ నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇయర్, మంత్, డేట్ ఇక్కడైతే మనం ఇవ్వాలి. ఇక్కడైతే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ DOB కన్ఫామ్ అయితే చేయాలి, వెరిఫై చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ని అయితే కన్ఫామ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ప్రతి ఫీల్డ్కి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి. మనం శ్రీ, మిస్టర్ అనే అటువంటి సఫిక్సెస్, అటువంటి ప్రిఫిక్సెస్ ఏవైతే ఉన్నాయో సాలిటేషన్స్ అయితే మనం ఇవ్వకూడదు. అలాగైతే వస్తున్నది. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ యొక్క వెరిఫికేషను, ఇక్కడైతే మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్ యొక్క వెరిఫికేషన్. ఇంకా ఇక్కడ మైనారిటీ స్టేటస్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇక్కడ ఈమెయిల్ ID అయితే ఇవ్వాలి, యాక్టివ్గా ఉన్నది, వ్యాలిడ్ ఈమెయిల్ ID. ఇక్కడైతే ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ID అయితే ఏమైనా ఉంటే ఎంటర్ చేయాలి, అదర్వైజ్ అయితే ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడైతే 10th క్లాస్ రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి, మెట్రికులేషన్ది. ఇంకా ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేయాలి. అదైతే మనం నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే సెక్యూరిటీ క్వశ్చన్ నెంబర్ 2 ఏదో ఒకటి ఇచ్చి మనం ఆన్సర్ చేసి అవైతే మనం పక్కన రాసి పెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి పాస్వర్డ్ మర్చిపోతే మనం ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ తర్వాత ద్వారా మనం అయితే ఆ పాస్వర్డ్ని అయితే రెస్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే అనాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ వచ్చింది. మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలంటే చేంజ్ హియర్ అనే బటన్ క్లిక్ చేయాలి, అదర్వైజ్ మనం ఐ అగ్రీ అనాలి. ఐ అగ్రీ అంటే మనకి మొబైల్కి, ఈమెయిల్కి అయితే OTPs అయితే వచ్చాయి. మనం OTPs రెండు కూడాను వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అయితే మనం లాగిన్ అయితే ఇవ్వాలి. మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చేసి అయితే మనం ఇక్కడైతే
లాగిన్ అయితే ఇవ్వాలి. మనం ఇక్కడ ఈమెయిల్ ఐడితో అవ్వచ్చు, ఇక్కడ మొబైల్ నెంబర్తో అవ్వచ్చు, లేదంటే ఓటీఆర్ ఐడితో అయితే మనం లాగిన్ అయితే అవ్వచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. వెరిఫై చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే లాగిన్ అయితే అయ్యాము. మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఈ ఓటీఆర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చాము. ఇక్కడ మనం మెయిల్ జెండర్ ఏదైతే ఇచ్చామో దాన్ని అయితే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేసి. అట్లాగే ఇక్కడ మైనారిటీ స్టేటస్ కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. మన ఇక్కడైతే చేంజ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మనం ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చింది కాకుండా. మనకి మినిమం అయితే 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు ఉండాలి, లోయర్ కేసు ఉండాలి, ఇంకా నెంబర్ ఉండాలి, ఇంకా కూడా స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. అలాగే మన మినిమం 8 క్యారెక్టర్స్ లెంత్తో అయితే మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ చేసుకుని సబ్మిట్ అయితే అనాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే సబ్మిట్ చేసుకున్నాము, పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాము. ఇట్లా అయితే మనకి డాష్ బోర్డ్ ఇలాగైతే వస్తుంది. డాష్ బోర్డ్ ఇది. ఇక్కడైతే మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా కూడాను దీనికి ఇంకా అప్లికేషన్ అయితే మనం పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అలాగే మన అప్లికేషన్ హిస్టరీస్ మనం ఎన్ని అప్లికేషన్స్ పెట్టుకున్నామో చూసుకోవచ్చు. మన ప్రొఫైల్ ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైనా చేంజ్ పాస్వర్డ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయ్యాను అనమాట. ఇదైతే డాష్ బోర్డ్. ఇక్కడ అప్డేట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు, చేంజ్ పాస్వర్డ్ కూడా చేసుకోవచ్చు లాగౌట్ అవ్వడానికి. కింద అయితే రీసెంట్ యాక్టివిటీ, మీరు గతంలో ఏదైనా రీసెంట్గా ఏదైనా ఎగ్జామ్షన్ ఇక్కడ యూపీఎస్సీకి సంబంధించి ఏదైనా ఎగ్జామ్స్కి అప్లై చేసి ఉంటే ఇక్కడ అయితే వస్తుంది. ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ అని ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇక్కడ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంటుంది. 18 సెప్టెంబర్ 2020 ఈరోజు స్టార్ట్ అయింది అనమాట. 8 అక్టోబర్ 2024 6 PM అయితే అయిపోతుంది. ఇక్కడ అప్డేట్ ఓటీఆర్ అని ఉంటుంది అనమాట. అప్డేట్ ఓటీఆర్, ఎడిట్ ఓటీఆర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మొదట మీరు అంతకుముందు చేసినటువంటి ఓటీఆర్ డీటెయిల్స్ ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా, ప్రాపర్గా ఉన్నాయా లేదా అని, మీకు ఎలిజిబిలిటీ ఉన్నదా, ఏజ్ అవన్నీ చెక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది అనమాట. ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ అయితే మన పై ఆప్షన్ అయితే తీసుకోవాలి. ఓకే అనాలి. ఫ్రెండ్స్, మన ఈ యొక్క ఓటీఆర్ మోడిఫికేషన్ అనేది మనకి ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తారు, తర్వాత అయితే ఉండదన్నమాట. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉన్నాయి లేదా అని చెప్పేసి ఇక్కడ ఎడిట్ అన్న బటన్ ఉంటుంది. మన ఏ ఆప్షన్ అయితే మనకి ఎడిటబుల్లో అదైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ గ్రీన్ కలర్లో. దాని మీద క్లిక్ చేసి మీరు దాన్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే సేవ్ చేసుకొని మీరు లేటెస్ట్ నోటిఫికేషన్స్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటుంది. అప్డేట్ ప్రొఫైల్ చేసుకున్న తర్వాత మీరు లేటెస్ట్ నోటిఫికేషన్స్కి వెళ్తే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 ఆఫ్ అప్లికేషన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ చదువుకోవాలి. ఇక్కడ మన స్టార్ట్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేసుకోవాలి. మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. అలాగే మనకి పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. అది కూడా ఫిల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత డిఐఎఫ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు పే చేసుకోవాలి. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే లాస్ట్లో సెంటర్ సెలక్షన్ అయితే ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ అయితే స్టెప్ బై స్టెప్ ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫోటోగ్రఫీకి సంబంధించి, సిగ్నేచర్కి సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అవైతే మనం అక్కడ అప్లోడ్ చేస్తున్నప్పుడు అది ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, మినిమం ఎంత సైజు ఉండాలి అనేది అదైతే చేసి అప్లోడ్ అయితే చేద్దాము. ఇక ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ అనే బటన్ ఉందన్నమాట. మనం ఏమైనా చదువుకున్నామని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలి. ఇక్కడ ఒక నోట్ అయితే ఇస్తున్నారనమాట. క్యాండిడేట్ షుడ్ ఫస్ట్ కంప్లీట్ ఆల్ ఇన్ఫర్మేషన్ అండ్ యాడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఓటీఆర్ ప్రొఫైల్ పార్ట్ ఆన్ డాష్ బోర్డ్. ఇందాక చెప్పినట్టుగా మొదట ఆ యొక్క ఓటీఆర్ అనేది ఉంది కదా, అక్కడ దాంట్లో ఏదైనా చెక్ చేసుకొని మోడిఫికేషన్స్ ఉంటే చేసుకున్న తర్వాత మాత్రమే మన పార్ట్ 1 ఆఫ్ అప్లికేషన్కి అయితే రావాలన్నమాట. అదే ఇక్కడ నోట్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. పార్ట్ 1కి సంబంధించి పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఇలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే పేరెంటల్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్, ఫోటో సైన్ అప్లోడ్, అచీవ్మెంట్స్, ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట. టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఆ అగ్రీ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ టు యాడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓటీఆర్ ఉంటుంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పైన ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఓటీఆర్ ఇన్ఫర్మేషన్ అనమాట. అవన్నీ మనం అక్కడైతే మోడిఫై చేసుకున్నాం కాబట్టి కిందకైతే రావాలి. ఇక్కడ అదర్ దాన్ ఓటీఆర్ ప్రొఫైల్ ఇదంతా కూడాను, ఇదైతే అందరు కూడా వరుసగా అయితే మనం ఫిల్అవుట్ అయితే చేసుకో. నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకో. మదర్ టంగ్ అనమాట, ఇక్కడ తెలుగు కూడా ఉన్నది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మెరిటల్ స్టేటస్ అనమాట, మీరు మ్యారీడా అన్మ్యారీడా, విడోరో డైవర్స్ సెలెక్ట్ అయితే చేసుకో. ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట ఇండియా అయితే ఇండియా, అవుట్ సైడ్ ఇండియా అయితే అవుట్ సైడ్ ఇండియా అనమాట. పోస్ట్ ఆఫీస్ మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ మీరు ఎంటర్ అయితే చేయాలి. సిటీ అనమాట టౌన్. అలాగే ఇక్కడ స్టేట్ అనమాట, స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ కూడాను ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే పిన్ కోడ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. కిందకైతే రావాలి. ఇక కమ్యూనిటీ అని కేటగిరీ ఎస్సీని, ఎస్టీని, ఓబీసీని, జనరల్ ఏదైతే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. వెదర్ యు ఆర్ ఏ పీడబ్ల్యూడీ క్యాండిడేట్, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఫోటో ఐడెంటిటీ కోసం మనకి ఇక్కడ ఆధార్ కార్డు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, అలాగే ఫోటో ఐడి ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఓటర్ ఐడి కానీ, స్కూల్ ఐడి కార్డు కానీ ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. మీరు గతంలో కనుక ఎవరినన్నా పిహెచ్ క్యాండిడేట్స్ని కనుక మీరు ఈ యూపీఎస్సీ కోసం కనుక రికమెండ్ చేసి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా డిఓపిటీ కోసం మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇవ్వటం కోసం, అంటే మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తారు అనేది వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు రిపోర్టింగ్ కోసము. ఇదైతే ఎస్ అయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. టిక్ ఆన్ చేసుకోవాలి. సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ ట్యాబ్ అయితే అయిపోయింది అనమాట. గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చింది. సో ఈ ట్యాబ్ అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. కరస్పాండెన్స్ అడ్రస్ డీటెయిల్స్, అలాగే పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. స్పెషల్ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేయకూడదు అనమాట ఇక్కడ, అంటే స్లాషెస్ అవన్నీ మనం ఇక్కడ ఎంటర్ చేసే అవకాశం అయితే లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే పోస్ట్ ఆఫీస్ ఎంటర్ చేసుకోవాలి, సిటీ ఎంటర్ చేయాలి, స్టేట్ ఎంటర్ చేయాలి, మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్స్ అనేది మనకి కంబైన్ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ లేకపోతే కనుక అదర్స్ తీసుకొని మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. లిస్ట్ అయితే ఉంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఏరియా కోడ్, ఫోన్ నెంబర్ ఉంటే ఎంటర్ చేసి, లేకపోతే ఆప్షన్లు అనమాట. స్టార్ మార్క్ పెట్టిన మాత్రం కంపల్సరీగా ఫిల్అవుట్ చేయాలి, మిగతా అయితే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే కనుక కరస్పాండెన్స్ అడ్రస్ టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అవి కూడా ఫిల్ అయితే అయిపోతాయి. ఇక్కడ సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ప్రతి ట్యాబ్లో కూడా ఎడిట్ ఆప్షన్ ఉందన్నమాట. ఇటు సైడ్ రైట్ సైడ్ టాప్లో ఇక్కడ ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఎంటర్ చేసిన డీటెయిల్స్ని మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ ట్యాబ్ కూడా అయిపోయింది. ఫోటో సైన్ అప్లోడ్ అనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే టిక్ ఆన్ చేసుకోవాలి. బ్రౌజ్ అంటే ఆ యొక్క ఫైల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలి. మినిమం అయితే మనకి డైమెన్షన్స్ వచ్చేసరికి 550x550 అనమాట, అంటే విడ్త్ అండ్ హైట్. మ్యాక్సిమం వచ్చేసరికి 1000x1000 పిక్సెల్స్ అలాగే చూసుకుని అప్ టు 300 KB వరకు, అంటే మినిమం 20 ఉండాలి కేబీ, 300 KB వరకు సైజ్ అయితే ఉండొచ్చు అనమాట. అలాగైతే మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ అనేది మీరు 10 days బిఫోర్ అయితే తీసుకున్నదండి. అంటే ఇవాళ నోటిఫికేషన్ ఈరోజు ఇష్యూ చేశారు కాబట్టి 18 సెప్టెంబర్ మీరు, అంటే 8 సెప్టెంబర్ 2024 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క ఫోటో మాత్రమే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇది జాగ్రత్తగా అయితే మీరు గమనించాలన్నమాట. ఫోటో అనేది ఇక్కడ దాంతోపాటు మీ యొక్క నేమ్ అయితే ఉండాలి. ఫోటో టేకెన్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి ఈ విధంగా అనమాట. ఇలాగ చిన్న ఫోటో అయితే మనం అప్లోడ్ అయితే చేయకూడదు. ఈ విధంగా ఫోటో కింద నేమ్, ఫోటో టేకెన్ డేట్ అనమాట. ఫోటో డేట్ అని చెప్పేసి డేట్ అయితే మెన్షన్ చేయాలి. ఆ డేట్ అనేది ఇప్పటి నుంచి, అంటే 18 సెప్టెంబర్ 2024 నుంచి బ్యాక్కి వెళ్తే ఒక 10 days లోపల తీసుకున్నది అయితే అయి ఉండాలన్నమాట. అంటే 8 సెప్టెంబర్ 2024 తర్వాత తీసినటువంటి ఫోటో మాత్రమే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి.
అలాగే సిగ్నేచర్కి సంబంధించి కూడా ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇక బ్రౌజర్ని ఫైల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. 20 నుంచి 300 KB వరకు. మినిమం సైజ్ పిక్సెల్స్ వచ్చేసరికి 350 మ్యాక్సిమం వచ్చేసరికి 550 అనమాట. అది ఏ విధంగా చేయాలనేది పెయింట్లో అయితే ఒకసారి చూద్దాము. అదైతే అప్లోడ్ చేయాలి. పెద్దగా అయితే ఉండాలి బాక్స్లోకి. ఇక చిన్నగా అయితే ఇన్విజిబుల్గా ఉండకూడదు, విజిబుల్గా అయితే నీట్గా అయితే ఉండాలి సిగ్నేచర్ అనేది. ఫ్రెండ్స్, మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో ఇమేజ్ని పెయింట్ అప్లికేషన్లో అయితే ఓపెన్ చేసుకోవాలి. రీసైజ్ అనాలన్నమాట. ఇక్కడ రీసైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. పెయింట్లో టిక్ ఆన్ ఉంటుంది, ఆఫ్ చేసుకోవాలి. పిక్సెల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు మినిమం మనకి 550 ఇచ్చారు, అంతకన్నా తక్కువ ఉండకూడదు అనమాట. 550 × 550 మ్యాక్సిమం వచ్చేసరికి 1000 దాకా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఈ విధంగా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా పట్టుకొని కాస్త కిందకి లాగేస్తే దీనిని కొంచెం మన గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ఏం చేయాలంటే మీరు ఇక్కడ టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఏ అనేది ఇక్కడ పెట్టేసి నేమ్. ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క నేమ్ అలాగే ఫోటో టేకెన్ డేట్ అనమాట. ఈ విధంగా వేసి మన జేపీజీ ఫార్మేట్లో ఫైల్ అని ఉంటుంది ఆప్షన్, సేవ్ చేసుకొని ఇక్కడ అయితే సేవ్ యాజ్ అని చెప్పేసి సేవ్ యాజ్ అని ఇక్కడ జేపీజీ అనే పిక్చర్ ఉంటుంది. ఇలాగ మన ఒక డెస్క్టాప్ మీద పెట్టేసుకొని అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, అదేవిధంగా సిగ్నేచర్ కూడా మన పెయింట్ అప్లికేషన్లో ఓపెన్ చేసుకొని రీసైజ్ అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలి. పిక్సెల్స్ తీసుకోవాలి. మినిమం 350 ఉండేలాగా చూసుకోవాలి. ఓకే అనాలి, సేవ్ చేసుకోవాలి. అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇవి కూడా అప్లోడ్ అయితే చేసాం. ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకొని మార్చుకోవచ్చు అనమాట ఫైల్స్ని. అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్కి అయితే వెళ్ళాలి, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ట్యాబ్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ బోర్డ్ పాస్ 10th క్లాస్ ఆటోమేటిక్గా వచ్చింది. మనం ఓటీఆర్లో ఇచ్చాం కాబట్టి క్లాస్ డివిజన్ అనమాట. ఇది కనుక మీకు అప్లికబుల్ కాకపోతే కనుక నాట్ అప్లికబుల్ పెట్టచ్చు, లేకపోతే ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్. ఈ విధంగా ఎంటర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 10th క్లాస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇంకా ఏదో ఒకటి పర్సంటేజ్ కానీ లేకపోతే సిజిపిఏ స్కోర్ కానీ ఏదో ఒకటి ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు ఎంత స్కోర్ అయితే వచ్చింది సపోజ్ ఈ విధంగా అనమాట, లేకపోతే ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అవుట్ ఆఫ్ ఎంతకి ఎంత వచ్చిందనే పర్సంటేజ్ మెన్షన్ అయితే చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా పర్సంటేజ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఏదో ఒకటి ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. మీరు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు. సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ సబ్జెక్ట్స్ ఈ విధంగా, లేకపోతే జనరల్ వాళ్ళైతేనే జనరల్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్, కాలేజ్, ఇన్స్టిట్యూట్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట. సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, లేదంటే స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డు. సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ అపీరింగ్, కంప్లీట్ అయిపోతే కనుక పై ఆప్షన్ తీసుకోవాలి. అపీరింగ్ అయితే కింద ఆప్షన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కంప్లీటెడ్ కాబట్టి మనం కంపల్సరీ కంప్లీట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇందాకట్లాగానే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ కానీ గ్రేడ్ కానీ ఇయర్ ఆఫ్ పాసింగ్ సబ్జెక్ట్స్ మెన్షన్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. మరి మెయిన్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కాలేజీ నేమ్, బోర్డు అనమాట ఎంటర్ చేసుకుని సేవ్ అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎడిట్ కావాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్కి అయితే వెళ్ళాలి. గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ లేకపోతే అపీరింగ్ ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోతే కంప్లీట్ తీసుకోవాలి, లేకపోతే ఈ సంవత్సరం అపీర్ అయితే కింద ఆప్షన్ తీసుకోవాలి. స్ట్రీమ్ అనమాట. మెడికల్ ఇంజనీరింగ్, సైన్స్, హ్యూమానిటీ, మేనేజ్మెంట్ అదర్ అయితే ఉంది. దేంట్లో అయితే గ్రాడ్యుయేషన్ చేశారో అయితే తీసుకోవాలి. లేకపోతే లాస్ట్ అదర్స్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ లేని ఆప్షన్ ఏదైనా అదే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట. ఏమైనా లేకపోతే బిఏ ఇవన్నీ ఇచ్చే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేనిది ఏదన్నా ఉంటే లాస్ట్లో అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లాస్ డివిజన్ అనమాట, ఇందాక చెప్పినట్టుగా డ్రా చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే సిజిపిఏ అయితే సిజిపిఏ ఇందాక చెప్పినట్టుగా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ అయితే చేయాలి. ఇంకా సబ్జెక్ట్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్స్ అనేది నేమ్ ఆఫ్ ద కాలేజీ, ఇన్స్టిట్యూట్ అనమాట.
ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట. బోర్డ్ అని అన్ని బోర్డ్స్ ఇక్కడైతే ఉంటాయి. మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో అన్నీ ఉంటాయి. లేనిది ఏదైనా ఉంటే అదర్స్ కూడా ఆప్షన్ అనేది ఉంటుంది. అదర్స్ అనే ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మన అదర్ యూనివర్సిటీ అనేది లేనిది ఏదైనా ఉంటే అదర్ ఆప్షన్ తీసుకోవాలి. జనరల్గా అన్నీ ఉంటాయి, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ నెంబర్ లేదంటే ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ లేకపోతే రోల్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ అనమాట. డిగ్రీకి సంబంధించి క్యాలెండర్ ఇచ్చారు ఇక్కడ. దీని నుంచి మీరు సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అట్లాగే డిజిగ్నేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ, ఎవరైతే ఆయన ఇష్యూ చేశారో సర్టిఫికేట్ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిగ్రీకి సంబంధించి డిజిగ్నేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. అంటే దాన్ని ఎవరు ఇష్యూ చేశారు సర్టిఫికేట్ అనేది, డిగ్రీకి సంబంధించి కాలేజీనా లేకపోతే యూనివర్సిటీనా. ఆ యూనివర్సిటీలో మనకి కంట్రోలర్ కానీ లేకపోతే రిజిస్ట్రార్ కానీ లేకపోతే కనుక వైస్ ఛాన్సలర్ కానీ మనకి ఇష్యూ చేయడం జరుగుతుంది. ప్లస్ అలాగే ఇక్కడ ఫుల్ అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. ఆ యొక్క యూనివర్సిటీ నేమ్ అడ్రస్ ఇక్కడ మనం టైప్ చేస్తే సరిపోతుంది. ఇంకా మీరు ఏదైనా ఫారెన్ ఇన్స్టిట్యూషన్ నుంచి కనుక డిప్లొమా కానీ డిగ్రీస్ కానీ చేసి ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇఫ్ యూ హ్యావ్ అప్లైడ్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ అబ్రాడ్ ఆర్ ఫారెన్ డిగ్రీ, డస్ ద సర్టిఫికేట్ ఆర్ ద డిగ్రీ హ్యావ్ ద రికగ్నిషన్ ఈక్వలెంట్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్. ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి లేకపోతే యూజీసీ నుంచి దానికి రికగ్నిషన్ ఉందని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలి. ఇది నో పెడితే కనుక ఇవన్నీ అవసరమైతే లేదనమాట. ఇక్కడ సేవ్ అనే బటన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే మీకు కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ సెక్షన్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఏవైతే స్టార్ మార్క్ పెట్టారో అవన్నీ కంపల్సరీగా అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. మెట్రికులేషన్ సర్టిఫికేట్ లేదంటే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అనమాట, టీసీ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ కోసం. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ఆ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్ కానీ మార్క్ షీట్ కానీ ఏదైనా సరే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అదైతే మన 10th క్లాస్కి సంబంధించి అప్లోడ్ అయితే చేయాలి. బ్రౌజర్ నల్లి ఇదైతే మన పీడిఎఫ్ ఫార్మేట్లో అన్నీ కూడా 1 MB వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా గ్రాడ్యుయేషన్కి సంబంధించి అది కూడాను ఇక్కడ మనం సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి, డిగ్రీ సర్టిఫికేట్ అనమాట. ఇంకా ఐడి ప్రూఫ్ అక్కడ మనం ఏదైతే ఎంటర్ చేసామో ఐడి ప్రూఫ్ నెంబర్ ఇచ్చామో అదైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఏదైనా సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ క్లెయిమ్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ కోసం మీరు SC ST OBC PWD క్యాండిడేట్స్ అలా ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. అట్లాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే మీకు ఏదైనా ప్రైజెస్ కానీ ఇంకా కూడా ఫీల్డ్స్ అవార్డ్స్ కానీ వచ్చినటువంటి అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ 3 మాత్రం కంపల్సరీగా అందరూ అప్లోడ్ అయితే చేయాలి. ప్లీజ్ అప్లోడ్ అయితే చేసాము. ఇక్కడ మనం వ్యూ చేసుకోవచ్చు, డిలీట్ కాన్ డిలీట్ చేసుకుని మళ్ళీ మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ట్యాబ్లో అయితే మన పేరెంటల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫాదర్ అండ్ మదర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అంటే ఇండియన్ అయితే ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫాదర్స్ యొక్క ప్రొఫెషన్ అనమాట, అగ్రికల్చర్ ఏంటి అనేది. ఇంకా కూడా అడ్రస్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం కరెస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సిటీ ఎంట్రీ చేసుకోవాలి, డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా మీ ఫాదర్స్ యొక్క అడ్రస్ అనమాట కంప్లీట్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా యాన్యువల్ ఇన్కమ్ అనమాట ఆఫ్ యువర్ ఫాదర్. ఒకవేళ ఇన్కమ్ ఏమి లేకపోతే 0 అయినా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది, 0 అని ఇచ్చారనమాట. అలాగే మీకు ఫాదర్ ఏ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ అనమాట, మీ యొక్క ఫాదర్ ఎక్కడి నుంచి వచ్చారనేది. ఇక్కడ ఓల్డ్ కూడా ఉన్నాయి, అలా ఇక్కడ లేని డిస్ట్రిక్ట్స్ ఏదైనా ఉంటే అదర్స్ తీసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు కొత్త డిస్ట్రిక్ట్స్ వచ్చాయి కాబట్టి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి మదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. ఇండియన్ అయితే ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మదర్స్ ఆఫ్ ప్రొఫెషన్ అనమాట, అగ్రికల్చర్ ఏంటి అనేది
ఇక లేనిది ఏదైనా ఆప్షన్ కావాలంటే మీరు అదర్స్ తీసుకొని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక కరస్పాండెన్స్ అడ్రస్సా, లేకపోతే పర్మనెంట్ అడ్రస్సా, లేకపోతే ఫాదర్స్ అడ్రస్సే ఇక్కడ మదర్ కూడా అప్లై అవుతుంది. అయితే ఈ విధంగా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే ఆ అడ్రస్ ఇక్కడికి ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఏ కాలమైనా మీకు అప్లికబుల్ కాకపోతే దాన్ని నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇలాగా చేసుకోవచ్చు. ఇన్కమ్ మీ మదర్కి ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే 0 పెట్టుకోవచ్చు. మీ మదర్ ఎక్కడి నుంచి వచ్చారో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారో ఎంటర్ చేసుకోవాలి. ఇంకా సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యువర్ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ అనమాట. నాట్ ఎంప్లాయిడ్ అయితే నాట్ ఎంప్లాయిడ్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ ఒక ప్రైవేట్ జాబ్ ఏదైనా చేస్తామంటే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇంకా హ్యావ్ యూ ఎవర్ ఎంప్లాయిడ్, మీరు గతంలో ఎప్పుడన్నా జాబ్ చేస్తున్నారని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. హ్యావ్ యూ బీన్ ఎవర్ సెల్ఫ్ ఎంప్లాయ్, మీరు ఎప్పుడైనా గతంలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతున్నారు, ఓన్గా ఏదైనా చేసుకున్నారా అని. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. ఎడిట్ కావాలంటే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అనమాట. హ్యావ్ ఎవర్ బీన్ డీబార్డ్ బై యూపీఎస్సీ, మీరు ఎప్పుడైనా డీబార్ అయ్యారా ఈ యూపీఎస్సీ నుంచి అడుగుతున్నారా, నో అయితే పెట్టుకోవచ్చు. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి. హ్యావ్ ఎవర్ అపియర్డ్ ఇన్ ద ఎనీ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ సో ఫార్ ఇన్ ప్రీవియస్ ఇయర్, ఈ యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఏదైనా ఎగ్జామ్స్ మీరు గతంలో అపియర్ అయ్యారని అడుగుతున్నారనమాట. ఎస్ పెడితే కనుక ఆ యొక్క ఎగ్జామినేషన్ ఏంటి అనేది, సివిల్సా ఏంటి అనేది మెన్షన్ అయితే చేయాలి. ఒకవేళ నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఎవర్ యాక్సెప్టెడ్ అలొకేషన్ టు సర్వీస్ పోస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఇన్ ఎర్లియర్ ఎగ్జామ్స్, మీరు గతంలో కనుక ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఏదైనా పోస్ట్కి మీరు ఏదైనా అలొకేట్ అయ్యారని అవుతున్నారనమాట. అయితే కనుక దాని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. ఏ ఇయర్ బ్యాచ్ ఏదైనా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదు, సేవ్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. కిందకైతే అచీవ్మెంట్ ప్రైజెస్ అనమాట. అవార్డ్స్, మెడల్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. లేకపోతే ఇవన్నీ కూడా మనకి ఆప్షన్లలో స్టార్ మార్క్ పెట్టినవి కంపల్సరీగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వెదర్ యువర్ ఫ్యామిలీ ఓన్స్ ఆర్ పొసెసెస్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెట్స్, మీకు కనుక 5 acres ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్, మీకు 5 ఎకరాల కంటే ఎక్కువ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నదని అడుగుతున్నారు. రెసిడెన్షియల్ ఫ్లాట్ అనమాట. 1000 square feet అంతకన్నా ఎక్కువ ఉన్నదా, లేకపోతే రెసిడెన్షియల్ ప్లాట్ 100 square feet అంతకన్నా ఎక్కువ ఉంటుంది, లేకపోతే రెసిడెన్షియల్ ప్లాట్ అనమాట, నివాస యోగ్యమైనటువంటి ప్లాట్ 200 square feet కన్నా ఎక్కువ ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలన్నమాట. లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. మనం తెలుగు రీడ్ చేయగలం కాబట్టి రీడ్ ఇక్కడ మనం రీడ్ చేయగలము. అలాగే రీడ్ అండ్ స్పీక్ అనమాట. రీడ్ అండ్ స్పీక్ తెలుగు చేయగలము. రీడ్, రైట్ అండ్ స్పీక్ అనమాట. ఇలాగా మనం చేయగలము. ఎగ్జామినేషన్ పాస్, మీరు ఏదైనా ఎగ్జామినేషన్ పాస్ అయితే ఈ లాంగ్వేజెస్కి సంబంధించి ఇక్కడ 10th ఇంటర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ అనాలన్నమాట. కంపల్సరీ అయితే అడుగుతున్నారో మనం 10th క్లాస్లో చేస్తుంటాం కాబట్టి లాంగ్వేజ్ ఒకటి, ఇంకొక లాంగ్వేజ్ కూడా అలాగే తీసుకొని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రీజనల్ లాంగ్వేజెస్ అన్నీ అయితే వస్తున్నాయి అన్నమాట. సో అవన్నీ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. డిలీట్ కావాలి డిలీట్ చేసుకోవచ్చు. సేవ్ అంటే సేవ్ అయితే అవుతుంది అనమాట. ప్లస్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే కనుక ఎన్సీసీ లాంటివి ఎంటర్ అయితే చేసుకో, లేకపోతే అవసరమైతే లేదనమాట. ప్లస్ మనం అన్ని ఆప్షన్స్ అయిపోయాయి. ఇంకా ఫ్రెండ్స్ ఇదైతే డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ అన్నీ మనం ఫుల్ అయితే చేసాము. టిక్ మార్క్ వచ్చిందనమాట. ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ప్రొఫైల్ కావాలంటే టిక్ ఆన్ చేయాలి, ఐ అగ్రీ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ పార్ట్ 1 అయితే కంప్లీట్ చేసాము. ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి పార్ట్ 1 గ్రీన్ కలర్ వచ్చిందనమాట. కంప్లీట్ అయితే చేసుకుని పార్ట్ 2 కంప్లీట్ చేయాలి. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ పైన ఉన్నవన్నీ కూడా ఓటీఆర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి అయితే మనకి అదర్ దాన్ ఓటీఆర్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇవి మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా, మెట్రిక్ స్టేటస్ అన్మ్యారీడ్ అని వచ్చింది. ఇంకా ఇక్కడ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ప్రీవేబుల్ క్యాండిడేట్స్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తే మనం ఎంటర్ చేసాం కాబట్టి కమ్యూనిటీ. అలాగే ఫీజు ఎవరికైతే ఈ యొక్క రిమిషన్ అలౌడ్ ఉంటుందో ఎగ్జామ్షన్ వాళ్ళకైతే ఎస్ వస్తుంది, లేకపోతే నో అంటే ఫీజు అయితే పే అయితే చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. డిగ్రీ కనుక కంప్లీట్ చేసుకొని ఉంటే ఆల్రెడీ పాస్డ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్
లేకపోతే కనుక మీరు కనుక ఈ సంవత్సరం అపీర్ అయ్యి ఉంటే కనుక కింద ఆప్షన్ అయితే తీసుకోవాలి. కంప్లీట్ అయిపోతే కనుక ఆల్రెడీ పై ఆప్షన్ తీసుకోవాలన్నమాట. అడ్రస్ ఇటు ఆటోమేటిక్గా వస్తున్నాయి. రీసెట్ అంటే రీసెట్ అవుతాయి, మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు. కంటిన్యూ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ పార్ట్ 2లో రిజిస్ట్రేషన్ అనమాట ఇది. ఇక్కడ తర్వాత పేమెంట్ ఉన్న వాళ్ళు పేమెంట్ చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ ఆల్రెడీ చేసేసాము. ఇక్కడ సెంటర్ సెలక్షన్ అండ్ అగ్రిగేట్ డిక్లరేషన్తో అయిపోతుంది నా అప్లికేషన్. ఇక్కడ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ కనుక మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు మాత్రం ఎస్సీ అయితే పెట్టుకోవాలి. ఎవరికైతే ఎలిజిబుల్ అవుతుందో వాళ్ళకి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అని వస్తుంది, ఓబీసీ వాళ్ళు ఓబీసీ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఆ నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. సో సరిపోతుంది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ లేని వాళ్ళకైతే నో పెట్టేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఐడి కార్డు దాని నెంబర్స్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కిందకి రావాలన్నమాట. కిందకు వచ్చేస్తే ఇక్కడ సెలెక్ట్ బ్రాంచ్, మనకి 4 బ్రాంచెస్ ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ అనమాట. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇక్కడ హైదరాబాద్ ఉంది, విశాఖపట్నం కూడా ఉంది. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కంటిన్యూ బటన్ దీని క్లిక్ అయితే చేసుకోవాలి. మనకి త్రూ ఎస్బీఐ బ్రాంచ్ లేకపోతే ఆల్ బ్యాంక్స్ ఇంటర్నెట్ అని వస్తున్నది. ఇది మనం క్లిక్ చేసాము, కన్ఫామ్ అన్నాము. ఎలాగైతే మనకి ఫీజు అయితే వస్తుంది. మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి. మనం ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో మనం ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఇక్కడ మనం పే చేయాలి. మన డీటెయిల్స్ ఇచ్చేసి మన ఫోన్ వెరిఫై చేస్తే ఫీజు అయితే పే అవుతుంది. 200 రూపీస్ నేను జనరల్ ఇచ్చాను కాబట్టి అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ ఫోటో ఐడి అయితే అప్లోడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మనకి సెంటర్ సెలెక్షన్ అగ్రీయింగ్ అని వచ్చింది. ఇక్కడైతే మనం సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకొని మనం డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. డిక్లరేషన్ అంతా చదువుకొని మనం ఆ అగ్రీ అయితే అనాలి. మనకైతే ఫైనల్లీ సబ్మిషన్ అనమాట. ఇది డిక్లేర్ చేసాము. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ అని వచ్చింది. ఫర్ అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ అయితే మనం వెళ్ళాలి. ఇలా అన్నాము. క్లిక్ హియర్ ఫర్ ప్రింట్ అని వస్తుంది.